సముద్రపు అలలపై ఒక ఓడ తేలుతూ ఉంది. అందులో మనుషులు లేరు, కానీ ఆ ఓడను ఎవరో నడిపిస్తున్నట్టు అనిపిస్తుంది. అక్కడ ఓడ దగ్గరికి వెళ్ళి చూస్తే అందులో ఎవరూ లేరు, కానీ ఆ ఓడ యొక్క ప్రయాణం కొనసాగుతూనే ఉంది. అక్కడి దృశ్యాన్ని చూసి అందరూ షాక్ అయిపోయారు. అసలు అక్కడ ఏమి జరిగింది? ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు మొత్తం చూడాలి, వినాలి అనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలరు. అది 1872 నవంబర్ 5 పగటి సమయం. సముద్రంపై చల్లటి గాలి బాగా వీస్తోంది. అలలు అలా వస్తూ ఎగిసిపడుతూ ఉన్నాయి. ఆకాశం కొన్ని మేఘాలతో ప్రశాంతంగా ఉంది. అలాంటి సమయంలో తన మేరీ సెలెస్ట్ నౌకలో న్యూయార్క్ నుండి యూరప్ బయలుదేరాడు కెప్టెన్ బెంజమిన్ బ్రిగ్స్. తనతో పాటు తన ఫ్యామిలీని, కొందరు నౌకా సిబ్బందిని వెంట తీసుకెళ్లాడు. ఇదో విహార యాత్ర, అందుకే అంతా ఎంతో ఆనందంగా ఉన్నారు. సముద్రంపై తుఫాను ఏదీ లేకపోవడంతో తమ జర్నీ ప్రశాంతంగా సాగుతుందనుకున్నారు వారంతా. రాబోయే ప్రళయాన్ని వాళ్ళు ముందుగా ఊహించలేదు. అది చిన్న నౌక కాదు, పెద్ద. దాని డెడ్ కింద వేల బ్యారెళ్ల స్వచ్ఛమైన ఆల్కహాల్ ఉంది. యూరప్లోని ఇటలీలో దానికి ఎక్కువ ధర పలుకుతుంది. అందుకే నౌకలో అంతలా వైన్ బ్యారెళ్లను నింపారు. అయితే అదే నౌకలో మండే స్వభావం ఉండే కొన్ని ఉన్నాయి. వాటిని బ్రిగ్స్ పెద్దగా పట్టించుకోలేదు. ఏం కాదులే అనుకున్నాడు. అతని ప్లాన్ ఏంటంటే ఇటలీలోని జెనోవాకి వెళ్లే ముందు అజోర్స్లో నౌకను ఆపాలి అనుకున్నాడు. కానీ అతను ఒకటి తలిస్తే ప్రకృతి మరొకటి తలిపి వెంటాడిన తుఫాను, చలిగాలులు. నౌక బయలుదేరిన వారం తర్వాత వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఆకాశంలో మబ్బులొచ్చేశాయి. తుఫాను జోరందుకుంది. నౌక బయలుదేరిన 10 రోజుల తర్వాత నౌక తుఫానులో చిక్కుకుంది. అసలే అది చలికాలం. దాదాపు వారం పాటు ఆ చల్లటి గాలులు నౌకను ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఏ రోజు ప్రయాణం కుదరగా సాగనివ్వలేదు. ప్రతిరోజు గండం గట్టెక్కెదలా అనిపించింది వారికి. అదృష్టం కొద్దీ 10 రోజుల తర్వాత, అంటే నౌక బయలుదేరిన 20 రోజుల తర్వాత వాతావరణం మళ్ళీ ప్రశాంతంగా మారింది. దాంతో అజోహార్స్ దగ్గరకు చేరిన బ్రిగ్స్ నౌకను తీరానికి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఆపి ఉంచాడు. ఆ రోజు తేదీ నవంబర్ 25, 1872. బ్రిగ్స్కి అదే చివరి రోజు. సముద్రం మధ్యలో నౌకను సముద్రంలో నిలిపిన 9 రోజుల తర్వాత, అంటే డిసెంబర్ 4న అట్లాంటిక్ సముద్రం మధ్యలో ఆ నౌక ఎవరూ లేకుండా ఉంది. అది పోర్చుగల్కి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ నౌకను దూరం నుంచి చూశాడు కెప్టెన్ డేవిడ్ మోర్ హౌస్. బ్రిగ్స్ తన ఫ్యామిలీతో నౌకలో బయలుదేరే ముందు రాత్రివేళ ఈ డేవిడ్ బ్రిగ్స్తో కలిసి డిన్నర్ చేశాడు. అతను మరో నౌకలో వెళుతుండగా బ్రిగ్స్ నౌక అతనికి కనిపించింది. బైనాక్యులర్తో చూడగా నౌకలో ఎవరూ లేనట్లు కనిపించింది. షాక్ అయిన అతను తన నౌక నుంచి కొందరు సిబ్బందితో బ్రిగ్స్ నౌక మేరీ స్టెలెన్ను చేరేందుకు చిన్న పడవలో బయలుదేరాడు. మరి అందులో ఏముంది? ఆశ్చర్యపరిచిన నౌక. తన సిబ్బందితో మేరీ సెలెస్టైన్ చేరిన డేవిడ్ కొంతమందిని ఆ నౌకలోకి వెళ్ళి చూడమని ఆదేశించాడు. అలా వెళ్లేందుకు భయపడిన వాళ్ళు వెనుకంజ వేశారు. ఆ నౌకలో వాళ్ళంతా రోగాలతో చనిపోయి ఉంటారు. అక్కడికి వెళితే ఆ రోగాలు మాకు రావచ్చు అన్నారు. కానీ డేవిడ్ వాళ్లలో ధైర్యం నింపాడు. అందరం ఒకేసారి లోపలికి వెళదాం అని ప్లాన్ చెప్పాడు. ఆ ప్రకారమే అందరూ ఒకేసారి సముద్రంలో ఉన్న ఆ ఓడను ఎక్కారు. లోపలికి దిగారు. ఆ నౌకలోని కాంపాస్ పగిలిపోయి ఉంది, దిక్సూచి. నౌక నుంచి ఓడ పాడైన తాడు సముద్రంలోకి వేలాడుతూ ఉంది. నౌక లోపలి క్యాబిన్లలో వస్తువులు, నగలు అన్నీ ఎక్కడికక్కడే ఉన్నాయి. చెప్పాలంటే నౌకలో వారంతా ఒక్కసారిగా మాయమైపోయినట్లు ఉంది అక్కడి సీన్. బ్రిగ్స్కి చేరిన నావిగేషన్ వస్తువులు, నౌక పేపర్లు మాత్రం లేవు. అలాగని అక్కడ ఏదో తేడా జరిగినట్లు డేవిడ్ బృందానికి అనిపించింది. మరైతే వాళ్ళంతా ఏమైనట్లు? డేవిడ్ కుట్ర పన్ని చంపాడని చాలామంది అంటారు. సముద్రం మధ్యలో ఏం చేయాలో డేవిడ్కి అర్థం కాలేదు.
సరే అంటూ ఆ నౌకను జిబ్రాల్టార్కి తీసుకెళ్లాడు. నౌకలోని ఆల్కహాల్ వల్ల అనుకోకుండా మంటలు వ్యాపించి ఉంటాయని, అందువల్ల అందులో వారంతా సముద్రంలో దూకేసి ఉంటారని డేవిడ్ వచ్చి రాణి కట్టుకథ చెప్పాడు అని అనుకున్నారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన ఓ అధికారికి డేవిడ్ పైనే అనుమానం వ్యక్తం చేశారు. అయితే డేవిడ్ ఏదో కుట్ర పన్ని ఉంటాడు అనేందుకు ఆ అధికారి దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. నౌకను చెక్ చేయగా 9 ఆల్కహాల్ బ్యారెళ్లు ఖాళీగా ఉన్నాయి. అలాగే బ్రిగ్స్ ఉండే క్యాబిన్లో ఓ పెద్ద కత్తి కనిపించింది. దాంతో దర్యాప్తు అధికారి ఓ కథ అల్లుకున్నాడు. దాని ప్రకారం నౌకలోని సిబ్బంది బ్రిగ్స్ ఫ్యామిలీకి ఎదురు తిరిగారు. వాళ్ళంతా డేవిడ్కి అమ్ముడు పోయారు. డేవిడ్ ప్లాన్ ప్రకారం వాళ్ళు 9 ఆల్కహాల్ బ్యారెళ్లను తెరిచి వాటిలో బ్రిగ్స్ ఫ్యామిలీ సభ్యుల తలలను ముంచి ఊపిరాడకుండా చేసి చంపేశారు. శవాలను సముద్రంలో పడేశారు. తర్వాత వాళ్ళు లైఫ్ బోట్లో పారిపోయారు అని ఆ అధికారి కట్టుకథను అల్లాడు. బ్రిగ్స్ క్యాబిన్లో దొరికిన కత్తి రక్తపు మరక ఉంది అని రిపోర్ట్ ఇచ్చాడు. కానీ ఫోరెన్సిక్ పరీక్షలో ఆ కత్తిపై ఉన్నది రక్తం కాదని, అది తుప్పు పట్టిందని తేలింది. దాంతో దర్యాప్తు అధికారి వాదన నిజం కాదని తేలింది. అప్పట్లో దీనిపై రకరకాల ఊహాగానాలు వచ్చాయి. కొంతమంది దాదాపు ఇదే జరిగి ఉండొచ్చు అనిపించేలా ఊహించారు. వాటిలో ఒక అంచనా ప్రకారం నవంబర్ 25న సముద్రంలో నౌకను ఆపిన సమయంలో ఆకాశం నిర్మలంగా ఉంది. ఆ సమయంలో నౌకలోని హ్యాచెన్ తెరవవచ్చని బ్రిగ్స్ భావించాడు. హ్యాచెన్ తెరిస్తే నౌకలోని ఒక అంతస్తు నుంచి మరో అంతస్తులోకి వెళ్లేందుకు వీలవుతుంది. అయితే హ్యాచెస్ని వాళ్ళు సరిగా తెరవలేకపోయారు. దాంతో కొన్ని బ్యారెళ్లలో లీకేజీ ఏర్పడి ఆల్కహాల్ లీక్ అవ్వడం మొదలైంది. అది చూసిన బ్రిగ్స్ నౌకలో మంటలు, పేలుళ్లు జరిగే ప్రమాదం ఉందని అంచనా వేశాడు. వెంటనే తన ఫ్యామిలీ సభ్యులతో పాటు నౌకలోని సిబ్బంది అందరినీ ఓ లైఫ్ బోట్లోకి పంపించాడు. తర్వాత తాను కూడా లైఫ్ బోట్లోకి వెళ్ళాడు. ఆ లైఫ్ బోట్ నౌక నుంచి విడిపోకుండా ఉండేందుకు దానికి ఓ తాడును కట్టి దాన్ని నౌకకు కట్టి ఉంచాడు. కానీ ఆ తాడు తెగిపోయింది. దాంతో లైఫ్ బోట్ సముద్రంలో కొట్టుకుపోయింది అనే అంచనాలు ఎక్కువ మంది నమ్మారు. ఇలాగే జరిగింది అనేందుకు ఆధారాలు లేవు. 100 ఏళ్లు దాటినా ఇది మిస్టరీగానే ఉండిపోయింది. వాళ్ళంతా ఏమైపోయారు ఎవరికీ తెలియదు. కొంతమంది వాదన ప్రకారం అక్కడ సముద్రం నుండి వచ్చిన క్రూరమైన జీవి వాళ్ళందరినీ తినేసిందని అంటారు. ఇంకొంతమంది ఆ సముద్రంలో ఏదో ఒక దయ్యం ఉంది, ఆ దయ్యం వచ్చి వాళ్ళను ఎత్తుకొని వెళ్ళిపోయి తినేసింది అని వాళ్ళ యొక్క వాదన ఉంది. మీరేమంటారు ఫ్రెండ్? ఇది నిజమా అబద్ధమా? మీ యొక్క కామెంట్ రూపంలో చెప్పగలరు. ఇలాంటి వీడియోస్ మీరు చూడాలి, వినాలి అంటే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.